సో హలో ఎవ్రీవన్. ఇన్ దిస్ వీడియో ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేది త్రీ టాపిక్స్. లైక్ ఫస్ట్, హౌ ప్రొకాస్టినేషన్ వర్క్స్, అంటే ఎలా ప్రొకాస్టినేషన్ వస్తుంది అని. సెకండ్, హౌ యూ హౌ వీ ఓవర్కమ్ ప్రొకాస్టినేషన్ అండ్ వాట్ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ మీ. సో ఫస్ట్ థింగ్, హౌ ప్రొకాస్టినేషన్ వర్క్స్. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ యూ గాయస్ మైట్ హ్యావ్ నోన్, ఐ టు నో ఇట్. అండ్ ఏదైనా ఒక పని ఉంది, సపరేట్ పని, దాన్ని మనం చేయాల్సినప్పుడు కాకుండా కొంచెం పోస్ట్పోన్ మనం చేయకపోవడం, దట్స్ వాట్ ప్రొకాస్టినేషన్ ఇస్. సో వాట్ వీ యాక్చువల్లీ ట్రై, అంటే మనం ఏం ట్రై చేస్తాం ప్రొకాస్టినేషన్ని పోగొట్టుకోవడానికి? మోస్ట్లీ మనం ట్రై చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటివేషన్ని సర్చ్ చేస్తుంటాం. అక్కడ ఇన్స్టా రీల్స్లో ఎప్పుడైనా ఒక మోటివేషన్ రీల్ చూసి, లేదా ఒకటి కాదు, ఒక 100 మోటివేషన్ రీల్ చూసి అప్పుడు బుక్ పట్టడం, లేదా అప్పుడు మనం చేయాల్సిన పని స్టార్ట్ చేయడం. ఫర్ మీ ఇట్స్ వీడియో ఎడిటింగ్. అప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయడము అలా చేస్తుంటాం. సో కానీ ప్రతిసారి కొంతమంది కొంత కేటగిరీ ఇలా చూస్తారు, లేదా ఇలా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకో కేటగిరీ, అండ్ ఐ టెల్ యూ, నేను ఏ కేటగిరీ అనేది మీకు లాస్ట్లో చెప్తా. యూట్యూబ్ వీడియోలు చూసి, లేదా పాడ్కాస్ట్లు విని, మోటివేషన్ పాడ్కాస్ట్లు, లేదా పెద్దగా చేసిన పాడ్కాస్ట్లు విని దే అస్యూమ్ ఇట్, అంటే ఓకే వచ్చేసింది మనం చేసేయాలి అన్నట్టు. సీ ద థింగ్ ఈజ్, ఇక్కడ ఇన్స్టా రీల్స్, ఇక్కడ యూట్యూబ్, లేదా సమ్ పాడ్కాస్ట్ విని లేదా చూసి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మనం తీసుకొని మనం పని చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆ పని చేయడం కూడా ఎంతసేపు ఉంటుంది? మహా అంటే ఒక రోజు, 2 రోజులు, లేదా వారం రోజులు. బట్ టు టెల్ యూ ద ఫ్యాక్ట్, అలా చేసిన వాళ్ళు డిసిప్లిన్గా అవ్వడం పాసిబుల్. బట్ అలా చేసిన వాళ్ళందరూ డిసిప్లిన్గా అవ్వడం ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ టెల్ యూ అగైన్, ఇలా ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసుకొని పని చేస్తూ డిసిప్లిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇలా ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసుకున్న వాళ్ళందరూ అలా డిసిప్లిన్గా అవ్వాలని లేదు, అలా అవ్వలేరు. బికాస్ మనం ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసుకున్న తర్వాత నుంచి మనకి ఆ పని మీద ఎంత ఇంట్రెస్ట్, లేదా మనం ఎన్నిసార్లు ఆ పని గురించి ఆలోచిస్తున్నాం అనే పాయింట్ ఐ విల్ డిస్కస్ దిస్ ఇన్ నెక్స్ట్ సెషన్. సో ఫస్ట్ అలా డిసిప్లిన్గా అవ్వడం, పని కన్సిస్టెంట్గా చేయడం అవుతుంటుంది. సో నేనే కేటగిరీ అంటే నేను 2 కేటగిరీ. ఇన్స్టా రీల్స్ చూస్తా, ఇన్స్టా రీల్స్ సరిపోవు నాకు. అండ్ రీసెంట్లీ కాదు, ఇప్పుడు స్టార్టెడ్ యూట్యూబ్. ఇన్స్టా రీల్స్తో సరిపోతే, సో ఐమ్ లైక్ బీభత్సమైన మోటివేషన్ అనమాట. లైక్ ఇలా తీసుకుంటుంటా ఎడిట్స్, అది ఇది. సో ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, లైక్ కరోనా నుంచి ఐమ్ లైక్ కన్జ్యూమింగ్ దిస్ మోటివేషనల్ కంటెంట్ ఆర్ సంథింగ్. దానివల్ల నాకు ఏమైనా బెనిఫిట్ అంటే, ఐమ్ టెలింగ్ యూ, ఒకవేళ నేను 2021లో జీరో దగ్గర ఉన్నా అంటే, నా ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం ఇప్పుడు ఒక మేబీ ఒక 10% పెరిగానేమో. నాలెడ్జ్ వైజ్ ఐఎమ్ లైక్ 50% పెరిగింది. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఈజ్ గ్రోయింగ్. అది ఎంత కూడా తెలీదు. ఫిజికల్ హెల్త్ మేబీ ఒక 10% వేసుకో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలా మోటివేషన్ తెచ్చుకొని, లేదా మమ్మీ డాడీ తిడుతానో, లేదా ఎవరైనా పక్కన వాళ్ళని చూసి స్కూల్లో వస్తానో, లైక్ ఎగ్జామ్స్ అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకుంటుంటే అప్పుడు రే మనకు చెప్పకుండా అందరు చదువుకున్నారు, మనం కూడా చదువుకోవాలి అని ఎక్స్టర్నల్ మోటివేషన్ తెచ్చుకొని చదువుకోవడము, లేదా వర్క్ ఆఫీస్లో ఎవరైనా జాబ్లో ఇలా పైకి వెళ్తే మనం ఈగోతో, లేదా మనం ఎందుకు ఆ ప్లేస్లో లేం అనే థాట్తో చేయడము, ఇలా ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మోటివేషన్ తీసుకోవడం. సో దీనికి రెమెడీ సెర్చ్ చేసేటప్పుడు, యాజ్ యూజువల్ నేను మోటివేషనల్ కంటెంట్ తీసుకుంటుంటా కాబట్టి, ప్రతి ఒక్క మోటివేటర్ లేదా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క అని చెప్పలేను, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్, నువ్వు అనుకుంటే అవుతుంది, నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది, ఇది చేస్తే అది అవుతుంది. లైక్ దే ఆర్ బోస్టింగ్ అప్. సి ద థింగ్ ఏంటంటే, వాళ్ళు చెప్పింది 50% కరెక్ట్, 50% రాంగ్. లైక్ 50% కరెక్ట్ అని ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఫీడింగ్ యువర్ బ్రెయిన్ అనమాట. సో లైక్ దీని మీద చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. లైక్ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఏది ఫీడ్ చేస్తే అదే నువ్వు చేస్తుంటావు డైలీ. ఇలా
కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ నీ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉన్నాయి. ఆ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నువ్వు నీ పనిని చేస్తుంటావు. నువ్వు ఏ పని చేస్తుంటావు అనేది నీ బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉంటుంది. సో వాట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీ వాట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీ ఇది చెప్పే ముందు ఒక 2 నిమిషాలు ఐ విల్ డిస్క్రైబ్ ఇట్. సో మోటివేటర్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా, 50%, 50%, 50% కరెక్ట్ అన్నా కదా. మోటివేషన్ స్పీకర్స్ ఏమంటారు, నువ్వు ఇదనుకో ఇదవుతుంది, ఇదనుకో ఇదవుతుంది అని చెప్తుంటారు. సి వాళ్ళన్నది కరెక్ట్ సగం మాత్రం. ఎందుకు కరెక్ట్? సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్ అని కూడా కాదు, ఒక నార్మల్ జనరల్ టాస్క్ ఆలోచిద్దాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్, అందులో ఒక రీల్ ఉంటుంది. లైక్ రీసెంట్లీ మై మోస్ట్ ఫేవరెట్ రీల్, రిలేటబుల్ రీల్స్లో సంథింగ్ కాల్డ్ లైక్ నైట్ 11 అయితే లేదా నైట్ 3 o'clockకి డిప్రెషన్ సుప్ అని వచ్చేది, డిప్రెషన్ అటాక్ అవుతుంది అని ఒక రీల్ ఉంటుంది. లైక్ 3 AM, మీ at 3 AM ఫీలింగ్ డిప్రెస్డ్ విత్ ఆల్ ద లైఫ్ స్ట్రగుల్స్ ఎవ్రీథింగ్ అని. అదే రీలు ఒక 30 రోజులు కంటిన్యూస్గా చూస్తే తర్వాత 31వ రోజు విల్ ఫీల్ లైక్ సమ్వాట్, ఒకవేళ 3ంటికి లేచి ఉంటే మనకి డిప్రెస్డ్ థాట్స్ రావట్లేదేంటి, రావాలి కదా అన్నట్టు ఉంటుంది. సో ఈ బిహేవియర్ మనం చిన్నపిల్లలు చూసుకుందాం. అమ్మాయిలు బేసికల్ అమ్మాయిలు మోస్ట్లీ ఇలా కొడదామని చూస్తుంటే కొట్టకముందే ఏడుపు రాదు, లైక్ పెయిన్ ఏం లేదు, పెయిన్ తెచ్చుకొని మరి ఏడుస్తుంటారు. సి ద థింగ్ హియర్ ఈస్, వాళ్ళు కరెక్ట్గా చెప్పకపోవడము, మనకి కరెక్ట్గా అర్థం కాకపోవడం, కానీ చెప్పే విషయం ఏంటంటే ఫీడ్ యువర్ బ్రెయిన్ ద థింగ్ విచ్ యూ వాంటెడ్ టు డూ. వాట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీ అనేది ఇప్పుడు చెప్తున్నా. సో నాకేం వర్క్ అయింది, లైక్ నేనేం చేశా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనేది లైక్ మై 2021 తర్వాత కరోనా పాండమిక్ అప్పుడు 2022 నుంచి స్టార్ట్ చేసి 2024 ఇప్పుడు 2 years అవుతుంది. లైక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ 2022 నుంచి 2024 వరకు ఈ 2 yearsలో నేను చాలా రేర్గా ఫీడ్ చేసుకుంటూ వచ్చి అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక వారం ముందో లేదా ఒక 10 days ముందో ఐ వాజ్ లైక్ గట్టిగా ప్రతిరోజు యూట్యూబ్ ఈరోజు చేయాలి అండ్ ఐ సమ్డప్ అలా 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 ఒక రోజు ఇంకా ఒక యూట్యూబ్ వీడియో చేసేసి ధైర్యంతో పెట్టేసా. హియర్ ఏమవుతుందంటే, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ గేమ్. ప్రతి గేమ్లో లెవెలప్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 అలా. ఒక 20th లెవెల్కి వెళ్ళాక నీకు పవర్ వస్తుంది, లేదా యూ విల్ బీ అప్గ్రేడెడ్, ఒక వెపన్ కానీ ఏదైనా వస్తుంది. సి ద థింగ్ హియర్ ఈస్, ఆ లెవెల్ 20 వరకు వెళ్ళాలి. లెవెల్ 20 వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి, నువ్వు నీ బ్రెయిన్కి ఫీడ్ చేయాలి. అండ్ దిస్ ఇస్ వాట్ వర్క్ ఫర్ మీ. రోజు బ్రెయిన్కి ఫీడ్ చేస్తుండు. లైక్ ఎలా అంటే జస్ట్ కొంచెం ఎర్రితనంగా ఉంటుంది, కొంచెం పిచ్చితనంగా ఉంటుంది, బట్ ఐమ్ టెలింగ్ యూ దిస్, ఫీడ్ ఇట్, దట్స్ ఇట్. నాకు తెలుసు హౌ యూ ఆర్ ఫీలింగ్, లైక్ ఓకే ఆ బొక్క చెప్తే, బట్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ హౌ వర్క్. అండ్ యూట్యూబ్ అనే కాదు, నాకు లైక్ తెలిసిన ఇన్స్టా మెయిన్ పేజ్ అని చెప్పా కదా, ఇన్స్టా మెయిన్ పేజ్లో కూడా నేను రోస్ట్ చేసేటప్పుడు లైక్ ఐ వాంటెడ్, నాకు అంత ఈజీగా ఇలా పెట్టాలి అనేం రాదు. ఐ నీడ్ టు సిట్ డౌన్, ఐ నీడ్ టు ఫోకస్, ఐ నీడ్ టు లైక్ చెయ్యాలి. అండ్ అందులో బగ్స్ ఉంటాయి. పోస్ట్ చేసే ముందు కొంచెం క్యాప్షన్ పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. క్యాప్షన్ ఒకవేళ వెళ్తే మళ్ళీ మొత్తం క్యాప్షన్ పూర్తి కొట్టాలి. అండ్ నా క్యాప్షన్స్ ఒక్కొక్కటి 2 to 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఇట్ వాజ్ వెరీ హెక్టిక్. బట్ ట్రస్ట్ మీ, ఇలా ఫీడ్ చేసుకుంటూ సారీ, నేను ఇంకా ప్రాసెస్ పూర్తిగా చెప్పలేదు. అలా ఫీడ్ చేసుకుంటూ లెవెల్ 20 అన్నా కదా, ఆ అప్గ్రేడ్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అనమాట. ఆ అప్గ్రేడ్ బట్టి నువ్వు ఇంకా మళ్ళీ ఇంకో 20 steps ముందుకు వెళ్తావు. ఎలా? నాకు ఇక్కడ అప్గ్రేడ్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ మెయిన్ పేజ్ అనేది నాకు ఒక అప్గ్రేడ్. లైక్ నేను కన్సిస్టెన్సీగా చేశాను, నేను 100 పోస్టులు పెట్టా అండ్ నేను నియర్ టు 200 పోస్ట్. అండ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే, రోజు పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళడం. లైక్ గైస్, ఐమ్ టెలింగ్ యూ, డూ ద హార్డ్ థింగ్ సో దట్ నీకు నెక్స్ట్ లెవెల్కి ఇంకా మజా రావడానికి. ఫర్ మీ
చిన్నప్పటి నుంచి మనం అసలు పొద్దున్న లేచే వాడినే కాదు నేను. బట్ బికాస్ ఆఫ్ ద సేక్ ఆఫ్ జిమ్ ఐఎమ్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ అండ్ ఐఎమ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ దేర్ విచ్ ఈస్ టోటలీ నాట్ మై థింగ్. అంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ నుంచి అసలు అలా చేయడం నేను అలా చేస్తా అనేది కల్లో కూడా ఊహించలేదు. బట్ సీ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ అండ్ యునో దట్ ఈస్ వాట్ ద థింగ్ విచ్ gives you the evidence to do bigger things. The only thing you need to do is ఫైండ్ ఎవిడెన్స్. నీ బ్రెయిన్కి ఒక ఎవిడెన్స్ కావాలి. సరే మావాడు లైక్ నీ బ్రెయిన్ నీకు చెప్తుంటుంది మావాడు ఇది చేయాలనుకుంటుండు, వాడు ఏం చేశాడు, వాడు ఏం బీకాడు అసలు ఇంతకుముందు, ఏదైనా పెద్దగా పొడిచాడా, లేదు. లేకపోతే స్టార్ట్ విత్ ఎనీథింగ్. లైక్ నాకు పర్సనలీ నేను మూడిట్ ప్రకారం చూసుకుంటే ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, ఈ మూడిట్లో మనం ఎందులో అని చెప్పుకుంటే పర్లేదు, లైక్ చెప్పుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ మూడిట్లో కాన్సన్ట్రేట్ చేస్తే విడ్ బి లైక్ నైస్ అనమాట. ఫైనాన్షియల్ అని అనను, బట్ కొంతమంది ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుంటారు, కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం, కొంతమంది అలా అలా అలా. ఇప్పుడు క్రికెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంతెందుకు సినిమా ఉంది, ఏ సినిమా అయినా రిలీజ్ అయితే ఫస్ట్ వెళ్తున్నావు అంటే దట్ ఈజ్ యువర్ లెవెల్ అప్ పాయింట్ అనమాట. అలా వెళ్తున్నావు కదా, మావాడు ఏ సినిమా అయినా వెళ్ళగలుగుతాడు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఈ పని ఎందుకు చేయలేడు? నీతో నువ్వు మాట్లాడుకోవడమే, నీతో నువ్వు యూనో అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం లైఫ్. సో యూనో చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, టాక్ విత్ యువర్ సెల్ఫ్ అంటే పిచ్చి కానీ, బట్ రియలీ ట్రస్ట్ మీ డూడ్స్, వెన్ యునో లైక్ కంప్లీట్లీ అసెస్ యువర్ సెల్ఫ్. అంటే నీ గురించి నువ్వు ఆలోచించి నేను ఎక్కడికి వెళ్ళాలి, లేదా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేసాం, ఇలా తప్పు చేసాం, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నీలో నువ్వు మాట్లాడుకొని ఇక్కడ తప్పు చేసాం, ఇక్కడ తప్పు చేయకూడదు, ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఇలా 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 నేను నువ్వు రోజుకి అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే, టాక్ విత్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ బ్రెయిన్ ద ప్రూఫ్స్ టు మేక్ ద షిట్ డన్. చెప్తున్నా, దిస్ ఈజ్ వాట్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. ఐ డోంట్ నో లైక్ మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ మోటివేషనల్ స్పీకర్ చెప్తాడో లేదో తెలీదు, బట్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. దిస్ వర్క్ ఫర్ మీ అండ్ ఐమ్ నాట్ టెలింగ్ యూ ఎగ్జాక్ట్లీ దట్ దిస్ విల్ వర్క్ ఫర్ యూ, బట్ ఐమ్ టెలింగ్ యూ, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, లైక్ నాకు ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనే స్టేజ్లో ఉంటే, ఇఫ్ యూ దెన్ ట్రై దిస్ అండ్ గెట్ సక్సెస్ఫుల్. ఇఫ్ యూ ట్రై దిస్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండు అని చెప్తా. లైక్ ప్రతి విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా. ఎందులో అయినా ఇది అవ్వదు అన్న ఉద్దేశంతో చేస్తే, ఒకవేళ అది అయినా సరే అంత కిక్ ఉండదు. నువ్వు ఇలా అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను జిమ్ వెళ్ళి లైక్ బాడీ ఇలా పెంచాలి అనుకొని పెంచితేనే కదా రేపు పొద్దున బాడీ వచ్చినా సరే ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్రోకాస్టినేషన్ని ఎరాడికేట్ చేయాలంటే నీకు సాటిస్ఫాక్షన్తో రిప్లేస్ చేస్తున్నావు. ఆ సాటిస్ఫాక్షన్ ఎందులో వస్తుంది? నువ్వు చేసే పనిలో. నువ్వు పని ఎలా చేయగలుగుతావు? నువ్వు పని చేయగలవు అన్న ప్రూఫ్స్ నీ బ్రెయిన్కి ఇచ్చినావు. నీ పనికి నువ్వు చేయగలవు అన్న ప్రూఫ్స్ ఎప్పుడు ఇస్తావు? నువ్వు పని చేసినప్పుడు. ఆ పని ఎప్పుడు చేస్తావు? నీ బ్రెయిన్కి నువ్వు చేయగలను అని ఫీడ్ చేస్తున్నప్పుడు. అలా ఫీడ్ చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు చెప్పా కదా, నువ్వు ఒక 20 రోజులు ఫీడ్ చేస్తే నీ బ్రెయిన్కి 21వ రోజు అబ్బా వీడు ఒకటే నసపెడుతున్నాడు, ఇది ఒకటి చేసి పడదుద్దాం అనుకుంటుంది. అండ్ వెన్ యూ మేక్ దట్ థింగ్, యుల్ బీ ఇన్ ఎ సర్ప్రైజ్. అంటే సర్ప్రైజ్ కాదు, నీకు 0 నుంచి 1కి వెళ్ళడం హార్డ్, 1 నుంచి 10కి వెళ్ళడం ఇట్స్ ఈజీ, ఇట్స్ బెటర్. 0 నుంచి 1కి వెళ్ళడం అంత కష్టం అంతా 1 నుంచి 10కి వెళ్ళడం కాదు. బట్ 0 నుంచి 1 యూ నీడ్ టు. సో ఐ హోప్ నీకు అర్థమైనట్టుంది. అండ్ టిల్ దెన్, like see you in the next video. If you got any value from this thing, don't like I'm making videos on self-improvement journey. This is week 2. I'm going to make it for for every week I'm going to post it. So if you like, you can go down, you can subscribe to this thing. I would post not daily but weekly content. And yeah, this was procrastination. I hope everyone whoever watching this, ఈ వీడియో తర్వాత ఈ వీడియో procrastination మీద చూడకుండా ఉండాలని కోరుకుంటున్నా. అలానే వద్ది, డూ ద వర్క్,
ఈవెన్ తో ఇట్స్ హార్డ్. చెప్తున్నా కదా, చేయండి. లైక్ build the proof, build the proof, build the proof, give it to brain, build the proof, give it to brain, build the proof, give it to brain. దట్స్ ఇట్. పాజిటివిటీతో ఉండండి, లైక్ చెప్పుకుంటూ ఉండండి, వీళ్ళందరూ మాట్లాడుకోండి. అనిపిస్తుంది లైక్ కొంచెం నా కొడుకు కానీ, బట్ స్టిల్ మన గురించి మనమే ఆలోచించుకోవాలి. ఆలోచించే వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. సో టిల్ దెన్, సీ యూ ఆల్, లవ్ యూ.